అభ్యర్థులందరికీ నా నమస్కారం. మనం ప్రతిరోజు కూడా ఒక టాపిక్ టెస్ట్ అనేది మనం నిర్వహించుకుంటున్నాం. రాబోయే 75 రోజులకు సంబంధించి 75 టెస్ట్ అనేవి మనం నిర్వహించుకుంటాం టాపిక్ వైస్‌గా. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడండి, ప్రతి ఆదివారం కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించుకుంటున్నాం 75 మార్క్స్ తోటి. సో ఇది కాకుండా మనం ప్రతిరోజు కూడా ఒక టాపిక్ వైస్ అనేది నిర్వహించుకుంటున్నాం. అంటే సూక్ష్మంగా సైన్స్ అండ్ టెక్నాలజీని మొత్తం కూడా ఒక 75 టాపిక్స్ వైస్‌గా విడదీసి మనము సూక్ష్మంగా చదువుకుంటాం. చూడండి, ఇక్కడ యెస్టర్‌డే మనం కండక్ట్ చేసిన మొదటి టాపిక్ టెస్ట్ సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ. సో దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు కొన్ని ప్రశ్నలకి డౌట్స్ అడిగారు. మనం ఇక్కడ వాటి గురించి వివరణ ఇస్తాం. సో మనకి టాపిక్ వైజ్ టెస్ట్‌లకి ప్రతి టెస్ట్‌కి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలానే టోటల్ మార్క్స్ ఎన్నొచ్చాయి, ఇదంతా కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ప్రశ్న చూద్దాం. చూడండి, కింది ఐసీటీ అప్లికేషన్లు మరియు వాటికి సంబంధించిన రంగాలలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఈనామ్. ఈనామ్ మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. ఈనామ్ అనేది దేనికి సంబంధించిన ఐసీటీ అప్లికేషన్? అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించింది. కాబట్టి రైట్, సరైన జత ఇది. అలానే ఈ సంజీవని హెల్త్ కేర్, వైద్యానికి సంబంధించిన అప్లికేషన్. అలానే ఉమాంగ్ అనేది ఈ గవర్నెన్స్ సంబంధించిన అప్లికేషన్ ఇది. సో కాబట్టి ఇక్కడ చూడండి, స్వయం అనేది ఈ కామర్స్కి సంబంధించిన జత కాదు, కాబట్టి తప్పిది. స్వయం అనేది ఈ కామర్స్కి సంబంధించిన అప్లికేషన్ కాదు. సో కాబట్టి ఇదే రైట్ ఆన్సర్, ఇదే సరికాని జత. మరి చూడండి, స్వయం గురించి చూద్దాం. స్వయం అనేది ఇక్కడ భారత ప్రభుత్వము అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రతిష్టాత్మక ఆన్లైన్ విద్యా వేదిక. ఇది 3 పిల్లర్స్ మీద పనిచేస్తుంది. ఏంటవి? చూడండి, ఫస్ట్ యాక్సెస్, దేశంలోని ప్రతి విద్యార్థికి అత్యున్నత విద్యా వనరుల్ని అందుబాటులోకి తీసుకురావడము. అలానే ఈక్విటీ, సమానత్వము, సామాజిక ఆర్థిక భౌగోళిక వ్యత్యాసాలను తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. సామాజికంగా వీడు ఉన్నోడా లేనోడా, లేకపోతే బీసీనా ఎస్సీనా లేకపోతే ఓసీనా, ఇలాంటి సామాజిక అంతరాలను తొలగించాలి. ఆర్థిక ఉన్నోడా లేనాడేది కూడా చూసుకోవాలి. ఓకే, అలానే భౌగోళిక వ్యత్యాసాలు, కొంతమంది చాలామంది కొండల్లో కోనల్లో ఉంటుంటారు, సో ట్రైబ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క స్వయం ఆన్లైన్ విద్యా వేదిక అనేది అందరికీ సరైన అవకాశాలు కల్పించాలి. అలానే నాణ్యత, క్వాలిటీ, ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ఉత్తమ బోధనా సామాగ్రి మరియు డిజిటల్ కోర్సులు అందించాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అట్టడుగు వర్గాలకు కూడా అత్యుత్తమ విద్యని అందించడమే దీని యొక్క ఉద్దేశం. ఏం చేస్తారో చూడండి ఒకసారి. స్వయం ఇక్కడ ఇది ఎవరి కోసం అంటే ముఖ్యంగా 9th క్లాస్ 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. 9 నుంచి అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ప్రయోజనాలు ఏంటంటే ఫ్రీ యాక్సెస్, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే టాప్ విద్యా సంస్థల కోర్సులు, దేశంలోని అత్యుత్తమ విద్యావేత్తలు అంటే ఐఐటీల్లో, ఐఐఎంలో, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అత్యుత్తమ ప్రొఫెసర్లతో రూపొందించిన కోర్సులు ఇక్కడ లభిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇది స్వయం గురించి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో కంప్యూటర్ల తొలి దశకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. చూద్దాం. చూడండి ఒకసారి. భారతదేశంలో తొలి డిజిటల్ కంప్యూటర్ని కలకత్తాలోని ఐఎస్ఐలో ఏర్పాటు చేశారు. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఇది. అలానే ఇక్కడ రైల్వే రిజర్వేషన్ల కోసమే ప్రధానంగా ఈఆర్నెట్ని ప్రారంభించడం జరిగింది. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్, సరైన ఎంపికను గుర్తించండి అన్నాడు. చూడండి ఒకసారి దీనికి సంబంధించి చూద్దాము. భారతదేశంలో తొలి డిజిటల్ కంప్యూటర్ కలకత్తాలోని ఐఎస్ఐలో ఏర్పాటు చేశారు. ఇది రైట్ స్టేట్మెంటే కదా, మనం చెప్పుకున్నాం. చూడండి ఒకసారి, తొలి కంప్యూటర్ 1955-56లో ఏర్పాటు చేశారు. అలానే కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐలో ఏర్పాటు చేశారు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్లాస్లోనే చెప్పుకున్నాం. ఆ కంప్యూటర్ పేరేంటి? HEC-2M అనే తొలి డిజిటల్ కంప్యూటర్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఇది. అలానే రైల్వే రిజర్వేషన్ల కోసమే ప్రధానంగా ఈఆర్నెట్ని ప్రారంభించారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. చూడండి ఒకసారి దీని గురించి చూద్దాము. ఈఆర్నెట్ అంటే చూడండి, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ అనమాట. ఓకే, రైల్వేస్కి సంబంధించింది కాదు ఇది. దేనికి సంబంధించింది? ఇక్కడ విద్యకు సంబంధించింది. చూడండి దీన్ని ఇక్కడ ఇది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం దీనికి సంబంధించి చాలా వివరంగా. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని కింద కొన్ని సంస్థలు పనిచేస్తాయి. కొన్ని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నాయి, కొన్ని చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి మనం చెప్పుకుంటాము, అందులో వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఈఆర్నెట్ అంటే ఈఆర్నెట్ అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద 1998లో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1998లో ఏర్పాటు చేయబడిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఓకే, అలానే ఈఆర్నెట్ ఏదైతే ఉందో
ఇది దేశంలోని అకాడమిక్ మరియు రీసెర్చ్ సంస్థలకి తగిన అత్యాధునిక సాంకేతికల్ని అందిస్తుంది. అంటే ఏంటి? చూడండి, నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. సో ఇదే చూస్తది. అలానే వెబ్ హోస్టింగ్, పరిశోధనా సంస్థల వెబ్‌సైట్‌లు మరియు డిజిటల్ కంటెంట్ హోస్టింగ్ అనేది ఇస్తది ఇది. అలానే ఐటీ మౌలిక సదుపాయాలు, కళాశాలలకి, అలానే పరిశోధనా సంస్థలకి అవసరమైన ఐటీ మౌలిక సదుపాయాలు అంటే కంప్యూటర్లు గానీ, లేకపోతే సిపియూస్ కానీ, ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది అందిస్తుందనమాట. ఓకే. ఇది దీని గురించి. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా రాసుకోండి. న్యూఢిల్లీ. ఇది ఓకే. నెక్స్ట్, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కార్యక్రమాలకు సంబంధించి కింది వాటిలో సరికానిదేంటి? మీరు ట్యాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరైనది అడుగుతున్నాడా? సరికానిది అడుగుతున్నాడా? గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి స్టేట్మెంట్, ఐరావత్ అనేది భారతదేశపు అతిపెద్ద ఏఐ సూపర్ కంప్యూటర్. ఎస్, కరెక్ట్. అలానే భాషిని అనేది ఏఐ ఆధారిత భాష అనువాద వేదిక. కరెక్ట్. అలానే ఇండియా ఏఐ మిషన్ స్టార్టప్లకి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు అందిస్తుంది. కరెక్ట్. ఇక్కడ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐని 2018లో ఇస్రో ప్రారంభించింది అంటున్నాడు. ఇస్రో ప్రారంభించలేదు. మరి ఎవరు ప్రారంభించారంటే నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఓకే, చూద్దాం. చూడండి దీని గురించి. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ. సో 5 ప్రధాన రంగాలు, ఫోకస్ ఏరియాస్ ఎన్ని? 5. ఓకే. ఏఐ సాంకేతికతని సమర్థవంతంగా వినియోగించడానికి నీతి ఆయోగ్ 5 కీలక రంగాలను గుర్తించింది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు. ఏంటి 5 ఏంటి అంటే, ఒకటి హెల్త్ కేర్, ఆరోగ్య సంరక్షణ. అందరికీ అందుబాటులో ఉండేలా మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఎట్లా? ఏఐ సాంకేతికతని ఉపయోగించి. అలానే వ్యవసాయం, అగ్రికల్చర్, రైతుల ఆదాయం పెంపు కోసము, పంట దిగుబడి మెరుగుదల కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి చేయాలి. అలానే విద్య, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించాలి. అలానే స్మార్ట్ సిటీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పట్టణ జనాభాకి మెరుగైన సదుపాయాలు కల్పించాలి. దీని ద్వారా? ఏఐ సాంకేతికత ద్వారా. అలానే స్మార్ట్ మొబిలిటీ, రవాణా అంటే స్మార్ట్ మొబిలిటీ ట్రాన్స్‌పోర్టేషన్, సురక్షితమైన మరియు రద్దీ లేని రవాణా వ్యవస్థను కల్పించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఇదనమాట. ఓకే. సో ఇది. తర్వాత నెక్స్ట్ చూడండి, 5వది భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? మనందరికీ కూడా తెలుసు, భారత్ నెట్ అన్ని గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించడం. ఇది దీని ఆన్సర్. అన్ని గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ని అందించడం. చూద్దాం దీని గురించి. చూడండి, గ్రామీణ ప్రాంతాలకి డిజిటల్ క్రాంతి అందించడంలో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనేది ఉండాలి. భారతదేశంలో గ్రామ పంచాయతీలకి కనెక్షన్ అందించడము, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందించడం, ఓఎఫ్సి ద్వారా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ని అందించడం. ఓకే, ఇది. సో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏంటంటే, సో దట్ ఈస్, ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? భారత్ నెట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకుందాం క్లాసుల్లో. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో దేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు అనుసంధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో మొదటి దశ 2017లో పూర్తయింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్లు మరియు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలని ఉపయోగించి 1,00,000 గ్రామ పంచాయతీలను అనుసంధించాలి. అలానే రెండవ దశ వివిధ మాధ్యమాలు అంటే రేడియో కానీ, శాటిలైట్ కానీ, అలానే పోల్ పవర్, లైన్ ఫైబర్ ఇలాంటి మిశ్రమాన్ని ఉపయోగించి మిగిలిన గ్రామ పంచాయతీలకి కనెక్టివిటీ విస్తరించాలి. అలానే మూడవ దశ ఏంటంటే డేటా రెండరెన్సీ కోసము రింగ్ టోపాలజీ నెట్వర్క్లు, అలానే బ్లాక్లు, రోటర్స్ మరియు భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా ఉండేలా చూడమని దృష్టి పెడుతుంది. దీని గురించి క్లాస్లో చాలా వివరంగా చెప్పుకుందాం. ఓకే, ఇది దీని గురించి. తర్వాత ఇంకో ప్రశ్న చూడండి, డేటాబేస్ మరియు క్లౌడ్ స్టోరేజ్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. సంస్థలు తమ సమాచారాన్ని భద్రపరచడానికి ప్రధానంగా MySQL అలానే ఒరాకిల్ని ఉపయోగిస్తాయి. కరెక్టే కదా ఇది? ఓకే, సో ఏంటివి MySQL అలానే ఒరాకిల్ అనేవి ఏంటివి అంటే డేటాబేస్కి ఉదాహరణలు. అలానే నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ మరియు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అనేవి హార్డ్వేర్ నెట్వర్క్ పరికరాలకు ఉదాహరణలు అన్నాడు. సో కాబట్టి ఇవి హార్డ్వేర్ నెట్వర్క్ కాదు. మరి ఇవేంటి అంటే ఇవి క్లౌడ్ స్టోరేజ్. మనం చెప్పుకున్నాం క్లౌడ్ స్టోరేజ్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సో క్లౌడ్ స్టోరేజ్ అండ్ డేటాబేస్, ఇవి కూడా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఏ మాత్రమే కరెక్ట్. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి, ఉదాహరణకి గూగుల్ డ్రైవ్. సో అలానే డేటాబేస్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్కి యాపిల్ ఐక్లౌడ్ అని, అలానే మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. డేటాబేస్ అంటే మనం ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్నాం. MySQL అలానే ఒరాకిల్ గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.